చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ అన్నగారు ప్రభుత్వం బాగానే ఉంది. మళ్ళీ మళ్ళీ వచ్చేది జగన్ అన్న. ఎన్ని పార్టీలు గెలిచినా జగన్ అన్న వస్తాడు కాబట్టి జగన్ అన్నకు మేము అండగా ఉన్నాం కాబట్టి అన్ని సౌకర్యాలు బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికైనా డాక్రా మహిళలు కానీ ఆటో వాళ్ళకి కానీ మిషన్ కుట్టే వాళ్ళకి కానీ అన్ని మాత్రం సౌకర్యాలు బాగా చేసాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే రావాలని చెప్పి మేము అనుకుని కోరుతున్నాము. మళ్ళా అయినా జగన్ అన్నే వస్తాడు. ఏ పార్టీలు ఎన్ని పార్టీలు కలిసినా ఎన్ని పార్టీలు ఏంటంటున్నా కూడా మన జగన్ అన్న మేము అండగా ఉన్నాం కాబట్టి మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. పథకాల రూపాయన 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఆగుతున్నాడు అంటా ఉన్నారు చాలా. అదంతా వస్తుంది. అవన్నీ కట్టుకథలు మధ్యలో వాళ్ళు ఊహించుకొని కట్టుకథలు కడుతున్నారు కాబట్టి అవన్నీ లేవు. జగన్ అన్న వస్తే మాత్రం వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, రైతు చల్లగా ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు నున్నగా ఉంటారు. మన రైతుకు కావాలంటే జగన్ అన్న కావాలి. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారు, మీకు ఐడియా ఉందా? జైల్లో పెట్టినా దేనికి పెట్టారు? గ్రతం అవన్నీ లెక్కలు చూసేసరికి ఆయన పెట్టాల్సి వచ్చింది కాబట్టి పెట్టారు. దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి. చంద్రబాబు మంచోడు, తప్పు చేయలేదంటా ఉన్నారు చాలా. తప్పు చేయకపోతే ఎట్లా ఉంటారు? తప్పు చేశాడు కాబట్టి పోయాడు. తప్పు చేయలేదు అనుకోవడానికి లేదు. తప్పు చేయబట్టి తీసుకుపోయారు కాబట్టి అదేం లేదు. జగనన్నగా మనకు కావాలి. మళ్ళీ మళ్ళీ జగనన్న రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. డ్వాక్రా మహిళలు కూడా అన్ని అవకాశాలు బాగానే ఉన్నాయి. అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కాబట్టి జగనన్నే రావాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం. వాలంటీర్ మా ఊర్లో మాత్రం ఖమ్మంపాడు గ్రామంలో చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అదంతా వాళ్ళ అభిమానం. కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. అభిమానం ఉంటే ఎంత దూరమైన పరిగెత్తుతారు, అభిమానం ఉంటే ఎంత దూరమైన వస్తారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒకటై వస్తానంటా ఉన్నారు, ఎలా ఉంటది? వాళ్ళు ఒకటై వచ్చినా ఇంకొక పార్టీ కలిసినా మా జగన్ అన్నే వస్తాడు. ఎన్ని పార్టీలు కలిసినా ఈ పార్టీతో సంబంధం లేదు, ఈ పార్టీ వస్తుంది. ఎంతమంది అయినా కలిసినా వాళ్ళు ఎన్ని కుట్రాలు పొందినా ఎన్ని పార్టీలు కలిసినా పవన్ కళ్యాణ్ కలిసినా మా జగన్ అన్నే వస్తాడు కాబట్టి జగన్ అన్నకి మా ఊరు. లోకేష్ కూడా అంటా ఉన్నాడు, వచ్చిన తర్వాత 2024 జగన్మోహన్ రెడ్డి జైలు వేస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఆ ఛాలెంజ్ చేసినా అవన్నీ పనికిరాని మాటలు, పనికి వచ్చే మాటలు కాదు కాబట్టి పనికిరాని మాటలు కాబట్టి మనకి జగన్ అన్నే మనకు అవకాశం. అలాంటి ఏమీ పెట్టుకునేది పని లేదు. ముందుగానే దడిపిస్తున్నారు అన్నమాట. ముందుగానే దడిపిస్తున్నాడు. ఆ దడుపులకి జగన్ అన్న దడిచేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారికి చివరి అవకాశం ఏమని అన్నారు? అవకాశం ఏమి లేదు. జగన్ అన్నే కావాలి. జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్న ప్రభుత్వమే గెలిచేది. జగన్ అన్న వస్తేనే మేము డ్వాక్రా మహిళలు కూడా చల్లగా ఉంటాం. చెప్పండి, ఎంతకు మించి పథకాలు ఇస్తానంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, నమ్మే అవకాశం? మాకు ఎన్ని పథకాలు ఇచ్చినా ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు. మాకు ఈ జగన్ అన్న వస్తే మాకు చాలు. మాకు పంటలు పండుతాయి, రైతులు చల్లగా ఉంటారు, మేము అందరం ఆరోగ్యంగా ఉంటాం. మాకు కావాల్సింది పార్టీ.